ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయింది. మేమైతే 8కి అయితే నిద్రలేసామన్నమాట. ఇంకా లేవంగానే ఫస్ట్ దేవుడికి అయితే దీపారాధన చేసేసానండి. ఇంక ఇప్పుడైతే దోశ పోయాలి. ఇంకా చట్నీ అయితే చేయాలన్నమాట. ఇంకా మా లోకం అయితే నిద్ర లేవలేదు. మా చింటమ్మ మా వారైతే ఇంకా బజార్కి అయితే వెళ్ళారు. ఏమైనా తెచ్చుకుంటారో ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి చట్నీ చేసేసి దోశ పోసుకొని తింటాము. మీతో అయితే వ్లాగ్ షేర్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా, ఇంక అందుకని ఈరోజు ర్యాండమ్గా షూట్ చేద్దాము అని చెప్పేసి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. కొంచెం బిజీగా ఉంది. మిషన్కి బ్లౌజులు ఎక్కువ వచ్చాయన్నమాట. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇంక అందుకని వాటితోనే సరిపోతుంది నాకు. వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోతున్నానండి. ఇంక అందుకని ఈరోజు అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. కొంచెం వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడైతే మా వారైతే సెంటర్కి వెళ్ళి సామాన్లు అయితే తెచ్చారనమాట. ఇంక షాప్లో కూడా ఎగ్స్ అయితే తెచ్చారండి. ఇంకా అవన్నీ తీస్తున్నారనమాట. కొన్ని పగిలిపోయి ఉంటాయన్నమాట. బైక్ మీద తెస్తారు కదా, ఇంకా పగిలిన వెంటనే తీసేసి ఆమ్లెట్ వేసేసుకుంటాము. ఇంకా నాన్ వెజ్ అయితే ఏం తీసుకురాలేదండి. ఇంకా మా అమ్మ అయితే ఫోన్ చేసిందంట ఇంక ఇంటికి రమ్మని చెప్పి. ఇంక అందుకని ఇంకా మేము ఎలాగో అక్కడికి వెళ్తాం కదా అని చెప్పి తీసుకురాకుండా వచ్చేసారంట. ఇంక ఈవినింగ్ అయితే పన్నీర్ కర్రీ చేసుకుందామని చెప్పి మార్నింగే అనుకున్నామండి. ఇంక అందుకని దానిలో కోసం అని చెప్పి అల్లం అయితే తీసుకొచ్చారు. అల్లం పేస్ట్ కావాలి కదా అని చెప్పేసి ఇక్కడ నేనైతే నిదానంగా గ్యాస్ కౌంటర్ మొత్తం క్లీన్ చేస్తున్నా అండి. ఇంక రోజు హడావిడిగా మార్నింగ్ లేవంగానే టిఫిన్ అలాగే పిల్లలకి లంచ్ చేస్తూ క్లీన్ చేయం కదా, అంటే నీట్గా అయితే నిదానంగా క్లీన్ చేయం కదా. ఇంక అందుకని ఈరోజు నిదానంగా మొత్తం తుడుస్తూ ఉన్నాను అనమాట. తుడిచేసిన తర్వాత దోశ అయితే పోయాలి. ఇక్కడ మాకు వంటింట్లో అంటే ఫ్యాను అలాంటివి లేదనమాట. అవన్నీ చిమ్నీ కానీ అలా ఉంటే మనం వండిన జిడ్డంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా పెట్టుకోవడానికి కూడా మాకు వీలు లేదనమాట. ఇంకా గోడకి అటు సైడ్ షాప్ కాబట్టి ఇంకా పెట్టడానికి కూడా వీలు లేదండి. ఇంక నేనైతే దోశలోకి ఇలా ఎర్రగారం అయితే చేస్తున్నాను అనమాట. అంటే చట్నీ ఎప్పుడు తింటూనే ఉంటాం కదా, బోర్ కొడుతుంది అని చెప్పేసి ఇంకా ఎర్ర చట్నీ అయితే చేస్తున్నా అండి. ఇంకా ఎర్ర చట్నీ చేసేసి కోడిగుడ్డు దోశ అయితే పోసుకొని తినేస్తాం అన్నమాట. చూసారు, ఇంకా చాలా రోజులు అయిపోయింది కదా మీతో అయితే వ్లాగ్ షేర్ చేసి అని ర్యాండమ్గా క్లిప్స్ అయితే షూట్ చేశానండి. ఎందువల్ల అంటే ఈ మధ్య మిషన్కి ఎక్కువ బ్లౌజులు అయితే వచ్చాయి అన్నమాట. ఈ మధ్య ఒక 7 బ్లౌజెస్ దాకా కుట్టించేసాను. ఈరోజు అయితే 12 బ్లౌజెస్ వచ్చాయండి. మీకు వ్లాగ్లో కూడా చూపిస్తాను ఎన్ని వచ్చాయి అనేది. అందువల్ల ఇంక నేనైతే వ్లాగ్స్ అయితే తీయలేకపోతున్నాను అనమాట. షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంక షార్ట్స్ కూడా పోస్ట్ చేయకపోతే మళ్ళీ ఛానల్ డల్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా షార్ట్స్ అయితే తీస్తున్నానండి. ఇక్కడైతే దోసపిండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా, ఇంక తీసి కొంచెం అయితే సపరేట్గా తీసి కలుపుతున్నాను అనమాట. మొత్తం అయితే కలపనండి, ఇలా కొంచెం తీసుకొని దాంట్లో ఉప్పు అవి వేసుకొని కలుపుకుంటాను. ఇంకా తలా ఒక దోశ అయితే పోసి ఇచ్చేస్తున్నాను అందరికీ. రోజు అయితే ఎగ్ దోశ అనమాట. కారం వేసాం కాబట్టి ఖచ్చితంగా ఎగ్ దోశ అయితే పోయాలి. మా లోకంకి అయితే పైన కారం వేయకుండానే దోశ ఎగ్ వేసి ఇచ్చేస్తాను. చూసారు కదా 12 అయింది. ఈ లోపు అయితే నిన్న కొంచెం ఒక బ్లౌజ్ పెండింగ్ ఉండిందనమాట. ఇదైతే అసలు ఆదివారానికి ఇవ్వాల్సిన బ్లౌజ్ అండి. ఇంకా నాకు సగమే అయ్యింది అని చెప్పి ఇవ్వలేదు. ఇంక టిఫిన్ తినేసిన తర్వాత ఇంక దీన్ని అయితే కుట్టేసానండి. ఇప్పుడైతే హెమ్మింగ్ వేయాలి. అలాగే ఒక 2 బ్లౌజులు కట్ చేసి పెట్టాను, చెప్పాను కదా బ్లౌజులు ఎక్కువ వచ్చాయి అని చెప్పేసి. ఆల్రెడీ 7 అయితే ఇచ్చేసానండి వేరే వాళ్ళకి. ఇంక ఇవైతే ఇంకొకరి అనమాట. 2 అయితే కట్ చేసి పెట్టాను. ఒకటి కుట్టిస్తాను, సెట్ అయితే మిగతాయి కట్ చేస్తానని చెప్పాను. అన్నీ ప్లెయిన్ బ్లౌజులేనమాట, లైనింగ్ ఏం లేదు. ఇంక వాళ్ళైతే వినాయక చవితికి ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పారు. ఊరు వెళ్తారంట, అంటే వాళ్ళ కొడుకు దగ్గర ఉంటారు. ఇంకా ఇలా ఊరికి వచ్చినప్పుడు కుట్టించుకొని వెళ్ళిపోతారు. ఇంక వినాయక చవితికి ఇవ్వమని చెప్పారండి. ఇంక అందుకని
ఇవన్నీ చూస్తున్నాను అనమాట. అంటే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అని డౌట్ అయితే ఉంటుంది కదా. నేను రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. చూసారు కదా, 2 అయితే కట్ చేసి పెట్టానండి. ఇంక కట్ చేసిన తర్వాత ఇంక మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. మా అమ్మ అయితే మటన్ బిర్యానీ చేసింది. ఇంకా అందుకని ఫోన్ చేసింది అనమాట రమ్మని చెప్పి. ఇంక అన్నం అయితే తినేసి ఇంకా మొక్కలు ఉన్నాయి కదా చూద్దామని చెప్పి వెనక్కి వెళ్ళాను. ఇదంతా క్లీన్ చేసేసి మా నాన్న అయితే బెండకాయ విత్తనాలు అయితే వేశారండి. చూసారు కదా, ఇద్దండి మొలకెత్తాయి. నేను ఆల్రెడీ పంపించినవి అయితే మొలకెత్తలేదంటే ఇంక మళ్ళీ అయితే తెచ్చి నీట్గా క్లీన్ చేసి వేసారు. ఈ గోంగూర విత్తనాలు అయితే నేను పంపించాను. బాగా పెద్దవి అయినాయండి. ఈ మట్టిలో బాగా వస్తాయన్నమాట. ఇదైతే దోసకాయ చెట్టు. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఏం లేదులేండి, ఒక చిన్న సంజాల చెట్టు అయితే వేసారు. మాకు పెద్ద సంజాల చెట్టు ఉండింది ఇటు సైడు. ఈ గోడ కట్టేటప్పుడు తీసేసామన్నమాట. ఇంకా అవన్నీ రోజుసేపు చూసేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసానండి. ఎక్కువసేపు కూడా ఉండలేదులేండి, ఎందుకంటే బ్లౌజులు ఉన్నాయి కదా, వస్తే ఏదో ఒక బ్లౌజ్ అయినా అయిపోద్ది కదా అని చెప్పి ఇంక ఇంటికి అయితే వచ్చేస్తాను అనమాట. బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మొన్న లాంగ్ ఫ్రాక్ కుట్టాను కదండి, వైట్ కలర్ది. అది చాలా మందికి అయితే నచ్చింది. నేను కూడా అంటే వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ అనమాట. అందుకని ఆన్లైన్లో బుక్ చేసుకొని కుట్టాను అనమాట. నాకు చాలా నచ్చింది. ఎప్పుడెప్పుడు వేసుకోవాలనిపిస్తుంది. చూస్తున్నాను, ఏదైనా అకేషన్ వస్తే వేసుకుందామని చెప్పి వేసుకుంటే ఖచ్చితంగా రీల్స్ అయితే పోస్ట్ చేస్తాను కదా. మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తే చూసేదానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ అయితే కుడుతున్నాను. మార్నింగ్ కట్ చేసింది. ఇంకా పిల్లలకి వస్తూ వామ్ వాటర్ కూడా తెచ్చానండి. అదే అక్కడ కుర్చీలో ఉంది, అమ్ముతూ ఉంటారు కదా. వామ్ వాటర్ అయితే తెచ్చాను, మా లోకమ్మ తాగుతాడు అని. ఇంక ఈవినింగ్ అనమాట ఇది. ఈవినింగ్ చెప్పాను కదా, చపాతీ అయితే చేసుకుందాము అనుకున్నామని చెప్పి ఇంక చపాతీ అయితే చేస్తున్నామాట. ఆ పిండి తీసుకొని చూసారా ఎలా చేస్తున్నాడు మా చింటమ్మ. పిండి తీసుకొని వచ్చి ఇంకా ఏనుగు అయితే చేస్తున్నారండి. అది మీతో అయితే షేర్ చేస్తాను. ఏనుగు బాగుంది కదా. ఇంక మా వారైతే కర్రీ చేస్తున్నారు అనమాట, పన్నీర్ కర్రీ చేస్తారు. ఇంక నేనైతే చపాతీ కాలుస్తున్నాను. ఇక్కడ పన్నీర్ అండ్ జీడిపప్పు కర్రీ అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంక మా ఆయన చేస్తే అది ఇంక తిరుగుండదు అనమాట. మా వాళ్ళు పూరీ కంటే ఈ చపాతీ ఎక్కువ ఇష్టంగా తింటారండి. పూరీ ఏంటంటే ఒకటో రెండో తింటారు, ఎక్కువ తినలేమన్నమాట. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా, ఇంక అందుకని నచ్చదు. హాయ్ ఫ్రెండ్స్, టైం 10 అయిపోయిందండి. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే చూసారు కదా. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇంక ఇప్పుడైతే మేము చపాతీ విత్ పన్నీర్ కర్రీ అయితే తిన్నామన్నమాట. ఇంకా నేను కూడా ఒక బ్లౌజ్ కుట్టాను, అలాగే ఇంకొక బ్లౌజ్ ఒక హాఫ్ కుట్టేసానండి. ఇంక మార్నింగ్ అయితే కుట్టాలి. మీకు వ్లాగ్లో చూసినట్లు ఇలా బ్లౌజులు ఎక్కువ ఉండడం వల్ల మీకైతే రెగ్యులర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇంక ఈరోజు అయితే షూట్ చేశాను అనమాట కొన్ని క్లిప్స్ అయితే. ఇంక ఇప్పుడైతే పూలు అయితే కోసుకొచ్చాడనమాట. అంటే మిద్ది పైన ఉంటాయి కదా సన్నజాజులు. ఎందుకు ఏడుస్తున్నావా? ఇంకా అవైతే కట్టడం మర్చిపోయాను అనమాట. ఇంక కట్టి పెట్టుకుంటాను. ఇంక మార్నింగ్ అయినా పెట్టుకుంటాను. రేపైతే అమావాస్య కదండి, ఇంకెలాగో తలస్నానం చేస్తాం కదా, ఇంక మార్నింగ్ అయితే పెట్టుకుంటాను అనమాట. ఇంకా అమావాస్య కోసం గుమ్మడికాయలు, నిమ్మకాయలు, పూలు అవి కూడా తెచ్చిపెట్టేసాము. ఇంక మార్నింగ్ చీకటితోనే లేచి ఇంటికైతే దిష్టి తీసేస్తామన్నమాట. మీరు చాలా వ్లాగ్స్లోనే చూశారు, ప్రతి అమావాస్యకి అయితే ఇంటికైతే దిష్టి తీస్తామండి. ఎందుకంటే ఏమన్నా అంటుంటారు కదా, నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోద్ది అని చెప్పి మనం ముందుగానే అప్పుడప్పుడు ఇలా దిష్టి తీసుకుంటే ఏమన్నా ఉన్నా తగ్గిపోతుంది. ఇంకా ఇక్కడితో అయితే ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. ఇంకా రేపటి బ్లాగ్ మళ్ళీ అయితే షూట్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. చూపించిల్లా మాలోకి అయితే చూశారు కదా, చపాతీ పిండితో ఇలా అయితే పాములాగా చేశాడండి. ఇంకా అదైతే చూపిమంటున్నాడు. ఇంకా రేపు కూడా వీళ్ళకైతే స్కూల్ లేదు, సెలవు ఇచ్చారు. ఇంకా వీళ్ళ అల్లరితోనే సరిపోతుంది అనమాట నాకు. ఇంకా బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.